గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జేఎం న్యూస్. నేను ప్రియా. పామర్రు రైతు బజార్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తగ్గింపు ధరల సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధర సన్నబియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రజలకు అందించాలి అనే లక్ష్యంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు తీర్చే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జన్ను శోభనబాబు, కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్, కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, ఎంఆర్ఓ రవికాంత్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టీమ్ బియ్యాన్ని ఆర్ఐసి పాత అయితే 50 రావాలి రండి సార్. అలాగే అభినందన సార్. అమరా గారు తెలుసుకొని ఎలా చూసుకోదా రామ ఫ్రెండ్ మరి దూరపడుతున్నారు. వచ్చిన మొక్కలు మనం వాడుకుంటున్నాం. కట్టిన ఏమన్నా బైక్ లేసిన బాగుంటుంది. డబ్బాను పెట్టాలి. దాదాపు 13-14 రూపాయలు మీకు ఆదా అవుతుందా? రైస్ చౌకమైన ధరలో అందించే ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెద్దలు ఇతర సభ్యులందరికీ, మరి వేదిక అలంకరించిన గణేష్ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా బీజేపీ శ్రీకృష్ణ గారు, చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, మరి చక్రాల రాజు గారు, ఇతర సభ్యులందరూ కూడా, ఇస్మాయిల్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు నేర్పించబడి, కానీ రాబోయే రోజుల్లో ఏ ఫర్ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్, ఏ ఫర్ ఎయిర్పోర్ట్, బి ఫర్ భోగాపురం, సి ఫర్ చంద్రబాబు అనే పరిస్థితి మనం చూడబోతున్నామని కూడా మీకు తెలియజేస్తాం. కొత్త సంఘ సంస్కర్తగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒక మార్గదర్శిగా, ఒక ఋషిగా, మహర్షిగా, దిక్సూచిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఒక యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం ఫలించాలని, ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలని, అటు అమరావతి కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, అటు రాయలసీమ కానీ అధికార వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు కూడా సమిష్టిగా అభివృద్ధి జరిగితే యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తే, తద్వారా టౌన్షిప్ ఎకో సిస్టమ్ డెవలప్ అయితే, పెట్టుబడులు వస్తే వాటి వలన వచ్చే జిఎస్టీ ట్యాక్స్ల ద్వారా మళ్ళీ సంక్షేమ పథకాలు అందించగలం, అభివృద్ధి కార్యక్రమాలు చేయగలం, యువత భవిష్యత్తు రేపటి పౌరులు తీర్చిదిద్దగల ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అహర్నిశలు కృషి చేస్తున్న తరుణంలో
యజ్ఞం జరుగుతుంది. ఒక మంచి రోజు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దాంట్లో భాగంగానే రైతు బజార్లో, రైస్ మిల్లర్స్ అవుట్లెట్స్లో మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు అవుట్లెట్స్ ఏర్పాటు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన బియ్యం చౌక ధరకి అందించే ఒక మంచి ఆలోచన ఈరోజు చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని ఈ రోజున రైస్ మిల్లర్స్ వారు అదే రైతు బజార్లో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయటం, తద్వారా ప్రతి రేషన్ కార్డుకి 10 కేజీలు బియ్యం, క్వాలిటీ బియ్యం దాదాపుగా కేజీకి 14 రూపాయలు 15 రూపాయలు తగ్గడంతో నెలకి ఒక 200-300 రూపాయలు ఆదా చేసుకునే పరిస్థితి. సో ఇది ఒక మంచి కార్యక్రమంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఆహ్వానించిన మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం కేవలం రైతు బజార్లు, కూరగాయలు ఇవే చౌకగా కాదు, ఇక్కడ నుంచి నాణ్యమైన బియ్యం కూడా చౌకగా దొరుకుతుంది. అన్ని విధాలుగా పేదవాడి కష్టం పడేది ఆ జానెడు కడుపు నింపుకోవటానికి. దానికోసమే రైతు బజార్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. మధ్యాహ్నం పూట లేదా ఉదయం పూట ఎవరు కూడా ఆకలి కష్టంతో అలమటించకూడదు అని ఒక గొప్ప సంకల్పంతో అన్నా క్యాంటీన్ పెట్టాం. దాంట్లో భాగంగానే మరి ఇంటికెళ్ళి చక్కగా చౌకగా మంచి క్వాలిటీ బియ్యాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయంలో భాగంగానే ఈ రోజున అద్భుతమైన నాణ్యమైన బియ్యాన్ని చౌక ధరకు అందించే మంచి కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం. అందరూ కూడా తెల్ల రేషన్ కార్డు దారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, రైతు బజార్కి కూరగాయలు కొనడానికి లేకపోతే ఇతర వస్తువులు కొనడానికి వచ్చిన మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దీని ద్వారా అందరూ కూడా ఉపయోగపడవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పామర సర్వతోముఖ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. పామర సెంటర్లో మహిళలకి లేడీస్ టాయిలెట్స్ కట్టాలనే చిరకాల వాంఛ 70 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో మహిళలు కోరుకుంటున్నారు. ఇబ్బంది పడుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ అదే ఇళ్ళకెళ్ళి కానీ కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా మహిళలు పడుతున్న పాటలు వీళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో మాటిచ్చాం. గత చాలామంది నాయకులు ఇదే రంగా మాటిచ్చారు, కానీ కుమార్ రాజా ప్రజా సేవకుడు కాబట్టి ఆ మాట నెరవేరుస్తూ 25 లక్షల వ్యయంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా పామర్ సెంటర్లో, పామర్ బస్టాండ్ పక్కనే పురుషులకి లేడీస్కి సపరేట్గా టాయిలెట్స్ని త్వరలోనే ఇంకొక 2-3 నెలలు అందుబాటులోకి తెచ్చి మహిళలకు అంకితం చేయబోతున్నారని తెలియజేస్తారు.